బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో కూలీల ఆటో బోల్తా పడింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కృష్ణాపురానికి చెందిన వ్యవసాయ కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెనుగంచిప్రోలు మండలం గోకనేనిపాలెం గ్రామంలోకి వెళ్తూ ఉండగా ఆటో 10 మంది అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది కూలీలు ఉండగా 10 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు క్షతగాత్రులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురంలో చిప్రోలు మండలం గోకనేనిపాలెం వెళ్తూ ఉండగా ఆటోకి పంది అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది కూలీలు ఉండగా 10 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్తులు క్షతగాత్రులు చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా అన్నయ్య ఆటో డ్రైవరు మిరకాయ కూలికి వెళ్తుంటే రామచంద్రపురం దగ్గర చెరుకు తోటలో నుంచి ఒక అడవిపంది యాండిల్కి వచ్చి తలిగేసరికి బండి ఆగలేక రోడ్డు దాటి రోడ్డు నుంచి బోల్తపడి కింద పడిపోయింది సార్. 15 మంది దాకా ఉంటారు సార్. అందులో ఒక 6గురికి 7గురికి దెబ్బలు తగిలినాయి. ఒక ఆమెకి ఖమ్మం తీసుకెళ్లారు, పార్వతి అన్న ఆమెని. మిగతా వాళ్ళు ఇప్పుడు ఖమ్మం తీసుకెళ్లారు సార్. మా అన్నయ్య ఆటో డ్రైవరు మిరకాయ కూలికి వెళ్తుంటే